కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువతీ యువకులు జనసేన పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బొల్లె భవానీ శంకర్ అతని మిత్రులు కలిసి స్థానిక జనసేన పార్టీ నాయకుడు గౌర శ్రీరాముల ఆధ్వర్యంలో మంగళవారం ఇంద్రపాలెం నుండి భారీ ర్యాలీతో కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి బొల్లె భవానీ శంకర్ అతని మిత్రుడు దాన్ని సాదరంగా ఆహ్వానించి జనసేన పార్టీ కండువాలు కప్పి గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం బొల్లె భవానీ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరాచకాల నేపథ్యంలో ప్రజలు విసుగెత్తి మార్పు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం సామాన్య వ్యక్తిగా మార్పు కోరి ముందడుగు వేయడం జరిగిందని భవానీ శంకర్ పేర్కొన్నారు. స్థాయి నుండి జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో నానాజీని గెలిపించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పంచకర్ల సందీప్, కాకినాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కరెడ్ల గోవింద్, రెడ్డిపల్లి ప్రశాంత్, సాదా ప్రసాద్, నేమన పవన్ భాస్కర్, చిక్కం రామసాయి, చిక్కం లక్ష్మణ్, సదా ప్రసాద్, కె రాంబాబు, కె భరత్ వంశీ, వెలుగుబంట్ల నాగేంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ఇంద్రపాలెం చెందిన కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం చెందినటువంటి గ్రామం నుంచి వేళ పెద్ద ఎత్తున యువకులు పెద్దలు కూడా కలిసి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు చాలామంది చెప్తారు సిద్ధాంతాలు, కానీ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకటే. అది తెలిసి వీరంతా వాటి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు మన భవానీ శంకర్ గారు నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈవేళ అనుకుని అతిథి ఈ రాష్ట్రంలో రాష్ట్ర యువసేనకి అధ్యక్షులు వారు ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోతున్నటువంటి మన సందీప్ గారు, అలాగే మండల ప్రెసిడెంట్ గారికి, శ్రీరాములు గారికి, శ్రీను గారికి, భవానీ శంకర్ గారికి, గంగాధర్ గారికి, ఇంద్రపాలెం గ్రామ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా, అలాగే ఇవాళ జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సాధారణంగా నేను ఇందాక చెప్పాను, ఏదైనా పార్టీలో ఉంటే జాయిన్ చేసుకుంటుంటే కార్యకర్తలు జాయిన్ అయ్యారట. మన పార్టీలో అయితే జన సైనికులు జాయిన్ అయ్యారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నామకరణం చేశాడంటే అది జన సైనికులు వీర మహిళలు మీకు కొత్తలో ఆర్డుగా ఉండి మీ అందరికీ, కానీ దాని యొక్క అర్థం దాని వ్యవహారం తెలిసిన తర్వాత ఇవాళ జన సైనికుడు అంటే ఇవాళ రాష్ట్రానికి ఏంటో తెలిసిన తర్వాత దాని విలువ అర్థమైంది. ఇప్పుడు మీరు ఎందుకు చెప్తారంటే సైనికుల్లో క్రమశిక్షణ తోటి ఉన్నటువంటి జన సైనికులు 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ పార్టీలో జాయిన్ 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో నేనైతే చూశాను ఎక్కడైనా ఇంత సమూహం ఇంతమంది జనం ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు అవుతాయండి. ఎప్పుడన్నా మా జన సైనికులు ద్వారా ఏమైనా అల్లర్లు కానీ గొడవలు కానీ ఎప్పుడన్నా చూశాను. ఎంత క్రమశిక్షణగా ఆయన చెప్పింది, ఎంత క్రమశిక్షణగా సైనికుల్లో ఉంటారు కాబట్టి జన సైనికులు అయ్యారు. అట్లాగే మా వీర మహిళలు కూడా ఇక్కడ మా దాంట్లో చూసారు మగవాళ్ళు తక్కువ మాట్లాడతారు. మా కళ్యాణ్ గారు ఏమన్నా అంటే వీర మహిళలు వెబుల్బుల్లో పడిపోతుంటారు. ఇవన్నీ ఆయన ఫ్యూచర్ ఆలోచించి పెట్టినటువంటి పేర్లు. ఇవాళ మేము కూడా ఇక్కడ కార్యకర్త కింద తీసుకోవట్లేదు, మేము ఎవరైనా జాయిన్ అయితే కుటుంబ సభ్యుల కింద తీసుకున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూద్దామన్నటువంటి ఆలోచనతో మేము ఉంటాం కాబట్టి కుటుంబ సభ్యులుగా తీసుకుంటాం. కాబట్టి ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మీ యొక్క పాత్ర ప్రతి చోట స్పష్టంగా కనపడాలా. ఈ యొక్క పార్టీ డైరెక్ట్గా ఎన్నికలు ఫేస్ చేయలేక ఇది ఓటర్ లిస్ట్ ద్వారా మాయలు చేసి మంత్రాలు చేసి నాకు ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 39 40 సర్వేలు జరిగితే ఒక 2 సర్వేల్లో ఏదో
నెక్ టు నెక్ ఉన్నామనో ఏదో ఉన్నామని చూపించగలిగారు తప్ప మిగిలిన ప్రతి సర్వేలోని కూడా 10 to 12% డిఫరెన్స్ తోటి ఇవాళ జనసేన తెలుగుదేశం కూటమి విజయ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం చేయవలసిన పనివల్ల మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, దయచేసి జాయిన్ అయ్యాం, కేకలేసుకున్నాం, అరిసాం, వెళ్ళిపోయాం అన్నది కాకుండా అందరూ ఎవరి కాళ్ళు ఒక 10-15 ఇళ్ళు ఇంటికి వెళ్ళాలి. మనకున్న సమూహానికి 15 ఇళ్ళు కన్నా ఎక్కువ వెళ్ళక్కర్లేదు, సరిపోతారు. 15 ఇళ్ళకి వెళ్ళండి. ఒక పేట ఉందంటే ఒక్కొక్కరు 15 ఇళ్ళకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి 5 నిమిషాలు చెప్పండి. ఇంద్రపాలెం గ్రామం, కాకినాడ జిల్లా. అందరికీ తెలియజేయనిది ఏమనగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి అరాచకాలు వ్యాపారస్తులకు కానీ, చిన్న వ్యాపారస్తులకు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ, చిన్నవాళ్ళకు కానీ, పెద్దవాళ్ళకు కానీ అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడినటువంటి తరుణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఆయన టీడీపీకి మద్దతు పలికి టీడీపీ జనసేన కలిపి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రంలో ఉన్న అరాచకాలను తుడిచివేయడం కోసం వాళ్ళిద్దరూ కలిసి ఇలాంటి ధైర్యవంతులకి, సాహసవంతులకి టికెట్లు ఇచ్చి ఎంతవరకు ఫిల్టర్ చేయాలో అంతవరకు ఫిల్టర్ చేసి ఇచ్చినటువంటి ఈ సీట్లు, ప్రతి సీట్ని కూడా గెలిపించుకోవడానికి మేమందరం కార్యకర్తలుగా మేమందరం కృషి చేస్తాం. పంత నానాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం రాత్రి పగలు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. ఈరోజు నేను కాకినాడకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో మరి మేము నిరసన తెలిపినందుకు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారి ఇంట్లో మహిళల్ని చాలా నీచంగా, రోడ్డు మీద పక్కన ఇంకొక మహిళ ఉందని చూసుకోకుండా చాలా నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వారి వ్యవహార శైలిని నిరసిస్తూ మేము నిరసన దీక్ష చేస్తే మా మీద ఆయన చేసిన దాడికి మమ్మల్ని గాయపరిచి, మా వీర మహిళల్ని గాయపరిచి, రోడ్ల మీద మారణహోమ సృష్టించి తర్వాత తిరిగి మళ్ళీ మా మీదే కేసులు పెట్టినందుకు ఈరోజు మేము కోర్టు వాయిదాకి సంబంధించి మేము కాకినాడకి రావడం జరిగిందండి. ఈరోజు మరి నేను చెప్పేది ఒకటే, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పంతం నానాజీ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు గారు ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాలాంటి యువకులు ఎంతో ఆనందించాం. ఎందుకంటే మరి ఇక్కడ కాకినాడ ప్రాంతంలో వచ్చే పోర్టు పరిసర ప్రాంతాలు కానివ్వండి, సెజ్జులు కానివ్వండి, ఇలాంటి చోట్ల యువతకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళలకి ఈ గంజాయి బ్యాచ్ నుంచి రక్షణ దొరకాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కాకినాడ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా జనసేన పార్టీ తరఫున పంత నానాజీ గారు ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆయన పోరాట పట్టిన మేము దగ్గర నుండి చూసిన వాడిని. ఆ రోజు కాకినాడలో మా మీద దాడి జరుగుతుంటే అనేక మంది వెనకడుగు వేసినప్పుడు నేను ఉన్నాను అని చెప్పని మాతో సమానంగా, మాకంటే ఎక్కువగా ఆయన మాతో పాటు నడిచి ఆ దాడిలో గాయపడిన వ్యక్తి. మరి ఈరోజు కోర్టు వాయిదాలకు మేము అటెండ్ అవుతున్నాం. పంతం నానాజీ గారి లాంటి వ్యక్తులు కోర్టు వాయిదాలకు కాదండి వెళ్ళాల్సింది, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళాలి. జనసేన పార్టీ తరఫున ఇలాంటి నాయకులు అసెంబ్లీ సెషన్లో ఉంటే తప్పకుండా కాకినాడ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, రేపు రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులు కానివ్వండి, మహిళలకు రక్షణ కానివ్వండి, ఇవన్నీ మనస్ఫూర్తిగా జరుగుతాయని చెప్పని నాలాంటి యువకులు మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో శ్రీ పంతం నానాజీ గారు టీడీపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 2 పార్టీల కూటమితో రేపు పొద్దున కలిసి వచ్చే ఏ పార్టీ అయినా సరే నానాజీ గారి గెలుపుకు కృషి చేస్తుందని చెప్పని, వచ్చే రోజుల్లో ఎన్ని సీట్లు ఇచ్చామనేది కాదు, ఇచ్చిన ప్రతి సీటు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంకల్పంతో జనసేనకి ఈరోజు ఉన్నారు.